వంకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వంకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ 5 వంకాయలు, 4 టమాటాలు, 1 ఉల్లిపాయ తీసుకున్నాను. ముందుగా ఉప్పు నీళ్ళల్లో వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు కుక్కర్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక ఎండుమిర్చిని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. దీనిలో పోపు దినుసులు వేసుకోవాలి. ముందుగా మినప్పప్పు, జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇవి బాగా ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. దీనిలో కరివేపాకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మగ్గనివ్వాలి. దీనిలో పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, ఎవరి రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలి. చివరిగా దీనిలో టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలిపి అన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు స్టీమ్ కూడా పోయింది. కర్రీ ఎలా ఉడికిందో ఒకసారి చూద్దాం. టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు అన్నీ కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి. మనం అసలు వాటరే పోయలేదు ఇందులో. టమాటాలోంచి బాగా వాటర్ వచ్చింది. మన కర్రీ చాలా పలచగా ఉంది కాబట్టి కొంచెం చిక్కబడే వరకు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కొంచెం సేపు కర్రీ చిక్కబడే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు చిక్కబడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.